అభివృద్ధి నోచుకొని రాజుపేట గ్రామం సింగరేణి ప్రభావిత ప్రాంతమైన మణుగూరు మండలంలోని ఈ గ్రామంలో ప్రతిరోజు దుమ్ము ధూళి బాంబుల శబ్దాలతో ఉలిక్కిపడుతున్న గ్రామస్తుల జీవితం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజుపేట గ్రామాన్ని సందర్శించారు. ప్రజల బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారితో మాట్లాడి గ్రామంలో ఉన్న సమస్యలను వివరంగా గమనించారు. గ్రామంలో బీటలు వారిన ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సింగరేణి అధికారులను ఉద్దేశించి సైడ్ డ్రైనేజీలు, వీధి లైట్లు, డ్రింకింగ్ వాటర్ కంటే ముందుగా ఇక్కడ రోడ్లెన్నడైనా నిర్మించారా అంటూ ప్రశ్నించారు. ఈ పర్యటనలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య కలెక్టర్ని వెంటబెట్టుకుని ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. రాజుపేట చెరువును చూపిస్తూ ఈ చెరువు కింద ఎంతో మంది వ్యవసాయదారులు జీవనాధారం పొందుతున్నారు. మత్స్యకారులు ఇక్కడే ఆధారపడుతున్నారు. ఈ చెరువు సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులోకి వెళ్లిపోతే వాళ్ల జీవితం ప్రశ్నార్థకం అవుతుంది అంటూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రముఖంగా ప్రభుత్వ భూములకు ప్యాకేజీలు ఇచ్చే సింగరేణి ఇళ్ల విషయంలో మాత్రం ప్యాకేజీలు ఇవ్వడం లేదని సిపిఐ నాయకులు అయోధ్య కలెక్టర్కి వివరించారు. ఇవన్నీ శ్రద్ధగా విన్న కలెక్టర్ సింగరేణి అధికారులను ఆదేశిస్తూ ఈ అంశాలపై పూర్తి నివేదికను త్వరితగతిన సమర్పించండి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, సింగరేణి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో చట్టం ఉంది. చట్టం పరంగా ఎవరు ఏం దానికి నష్టం జరుపుకుంటే న్యాయం వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. రెండో విషయం మీరేమన్నారంటే జాబ్ గురించి. సో ఇది సెటప్ చేసినాక కూడా నా వంతు నా ప్రయత్నం అదే ఉంటుంది, దట్ స్థానిక జనాలకి అది దాంట్లో ప్రాధాన్యత రావాలి. కానీ ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో జియో 34 ఇట్లాంటివి గతంలో చట్టం లేనప్పుడు, ఈ భూసేకరణ చట్టం లేనప్పుడు అట్లాంటివి నడిచినాయి. అది దయామాయాతో అయింది. కాబట్టి ఏమవుతుందంటే దాంతో పోల్చుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఉన్నా కూడా నేను ఏదైనా తప్పు చేస్తే నాకు తొలగించే హక్కు ప్రభుత్వానికి ఉంది. అది సేమ్ అందరికీ వర్తిస్తుంది. సో కానీ జనాలు ఏమంటారంటే మాకు రెగ్యులర్ జాబ్ తప్ప వేరే ఉండదు. ఈ భూమి పోయినప్పుడే రెగ్యులర్ జాబ్లు ఇచ్చారు సార్, 70 మందికి ఇచ్చారు. అదే కానీ ఏమవుతుంది చూడండి, అదే మాకు ఇవ్వలేదు అని అప్పుడు ఎంత వయస్సు ఉంటుంది అదంతా చూసుకొని ఆ జాబితా తయారవుతుంది. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మేము కూడా ఉన్నాం, మాకు ఇవ్వలేదు, లేని వాళ్ళకి ఇచ్చారు. అది సేమ్ టాపిక్ ఎప్పటికైనా నడుస్తుంది. సో నేనేమంటానంటే చట్టంలో కూడా ఏం చెప్తుందంటే ఉపాధి అక్కడ జనరేట్ అవుతుందంటే ఉపాధి కల్పించాలి. కానీ రెగ్యులరే కావాలి, ఇదే కావాలి, అదే కావాలి అట్లాంటివి చేసుకుంటూ వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటివి ఉండిపోతాయి. అంటే ఒక మీన్స్ బాధాకరంగా ఉన్న జ్ఞాపకాలు ఉండిపోతాయి. సో నేను కూడా సింగరేణికి ఏం చెప్తున్నానంటే 100% ఈ మైనింగ్ చుట్టూ ఉన్న గ్రామాలకి వర్క్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అది మీరు నమ్ముతారా లేరా అది మీ ఇష్టం, నేనైతే చేస్తాను. మన ఎమ్మెల్యే గారు కూడా దానికి ఖచ్చితంగా ఆయన కూడా నాకు అదే చెప్పారు, దట్ ముందు బాబు మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్పండి, మేము విని వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ మీ బాధలు కూడా వింటున్నాం, కానీ మేమేం చేయాలనుకుంటున్నాం మీకు తెలిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. సో డెవలప్మెంట్ లేదంటున్నారు, ఓకే. మణుగూరు చుట్టూ ఈ మైన్ చుట్టూ ఫస్ట్ ప్రాధాన్యత ఆ గ్రామాలకి ఇచ్చి డ్రింకింగ్ వాటర్, రోడ్, కరెంట్ దానికి సెట్ చేద్దామని ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ దాంతో మనం చేసుకొని దెన్ మిగతా మీ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేస్తాం. సార్ ఒక్క మాట, ఇక్కడ 5 గ్రామాలు ఖాళీ చేసి అదే మాది వాటికి పరిష్కారం వేరే చోట మనం చేస్తాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ భూసేకరణ అయిన భూమి మీద మళ్ళీ ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఏమంటారు, మేము కట్టేటప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు మాకు, కట్టుకున్న తర్వాత మేము ప్రమాదంలో చిక్కుకున్నామని మళ్ళీ అంటారు. మీరు మళ్ళీ నన్ను పట్టుకుంటారు. అంటే అట్లా జనాలతో ఆట ఆడొద్దు కదా. ఇప్పుడు వాళ్ళకి దానికి కూడా మనం వేరే చోట ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. మీరు నా దృష్టిలో తీసుకొచ్చారు, లేని వాళ్ళు అందరూ ఉన్నారు. అది అంతా చూసుకొని ఎమ్మెల్యే గారి సలహా ఎన్ని కుటుంబాలతో క్లియర్ చేయండి సార్. 500 మీటర్ల మీద ల్యాండ్ చాలా ఉన్నాయి మనకి. మనం దానికి ఏదో ఒక ప్రపోజల్ తయారు చేయాలి. ఫస్ట్ అది సింగరేణి చుట్టూ నేను మీటింగ్స్లో కూడా చెప్పాను, సింగరేణి మైనింగ్ ఏరియా చుట్టూ ఉన్న గ్రామాలకి ఫస్ట్ మీరు సాటిస్ఫై చేయాలి. దానికోసం ప్రపోజల్ మేమే ఇస్తాం. సో మీరు కూడా దాంట్లో స్పెషల్ టీమ్స్ పెట్టేసి వాళ్ళు ఏం కోరుతున్నారు అది కూల్ చేసుకొని మనం చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా తృప్తిగా ఉంటారు కదా. ఎస్ సింగరేణి మాకు చూసుకుంటుంది.
అంటే ఇప్పుడు ఈ రిపేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్లాక్స్ ఏ రీజన్తో వచ్చినా సార్ ఆల్రెడీ రూట్ అప్రోచ్ తీసుకొని మనం రిపేర్స్ అని టేకప్ చేస్తాం ఆల్రెడీ మనం డిస్టెంట్ డేటా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాం సార్ రకరకాల యాక్టివిటీస్ డిస్ఆర్గనైజ్డ్ అవుతుంది. ఆర్గనైజ్డ్ మేనర్లో మనం చేయాల్సిన అవసరం. సో మైనింగ్ ఏరియాకి 500 మీటర్ లేదా 1 కిలోమీటర్ రేడియస్ తయారు చేయాలి. డ్యూరింగ్ ద బేస్మెంట్ డేటా జనరేషన్లో మేము ఏం చేస్తామంటే సరౌండింగ్ ఏరియాస్లో మనం డేటా కలెక్ట్ చేస్తాం. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ విలేజ్, దాని ప్రకారం వీఆర్ డూయింగ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ తీసుకుంటాం. ఏమేమి ఐడెంటిఫై చేశారు? సైడ్ డ్రైనేజ్ అడిగారు, ఆ తర్వాత స్ట్రీట్ లైట్స్, ఆ తర్వాత ఆర్ఓ ప్లాంట్స్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అడిగారు. స్కూల్స్లో మన ఎడిషనల్ క్లాస్ రూమ్స్ అడిగారు. రాంగ్ అయిపోయింది కదా దారి. మీరు ఏదైతే చెప్పారో అది ఎవరో ఊర్లో ఇద్దరు మనుషులు వస్తారు. ఆరో ప్లాంట్ ఆయన కూర్చుంటాడు అక్కడ. ఆ ఒత్తిడి ఎవరికి వస్తుంది? దానివల్ల ఎమ్మెల్యే గారికి వస్తుంది. అంటే కాంప్రహెన్సివ్గా ఎమ్మెల్యే గారి డైరెక్షన్లోనే పోతున్నాయి. వాళ్ళని సంప్రదించిన తర్వాత లేదు అండి. తయారు చేయండి. నేనేమంటున్నానంటే వాళ్ళు ఇప్పుడు దేనికోసం తీసుకొచ్చారు ఈ ఇంటికి చెప్పండి? ఇల్లు కాదు, దారి కోసం. దెన్ మీ అంత గొప్ప కాంప్రిహెన్సివ్ ప్లాన్ లో రోడ్ ఎందుకు లేదు? ముందు రోడ్ వేసి ఉంటే వాళ్ళు ఎమ్మెల్యే గారికి అనేది కదా, ఎస్ మాకు రోడ్ ఇప్పించారు సార్, ఇప్పిస్తారు. అది వీళ్ళు తెలివి సింగరేణికి రావాలి కదా. మీరు సీక్వెన్స్ రాంగ్ అవుతుంది. మీరు ఏదో 1 or 2 lakhs ఆరో ప్లాంట్ పెట్టుకొని మీరు సంతోషపడుతున్నారు. మీరు ఒప్పుకుంటారా లేరా అది వేరే విషయం. ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐ హ్యావ్. అదే అమ్మా, దీని వాటికి పరిష్కారం వేరే చోట్ల మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ భూసేకరణ అయిన భూమి మీద మళ్ళీ ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఏమంటారు, మేము కట్టేటప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు మాకు, కట్టుకున్న తర్వాత మేము ప్రమాదంలో చిక్కుకున్నామని మళ్ళీ అంటారు. మీరు మళ్ళీ నన్ను పట్టుకుంటారు. అంటే అట్లా జనాలతో ఆట ఆడొద్దు కదా. ఇప్పుడు వాళ్ళకి దానికి కూడా మనం వేరే చోట ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. మీరు నా దృష్టిలో తీసుకొచ్చారు, అందరూ ఉన్నారు. అది అంతా చూసుకొని ఎమ్మెల్యే గారి సలహా ఎన్ని కుటుంబాలతో క్లియర్ చేయండి సార్. మీరు 500 మీటర్ల మీద ల్యాండ్ చాలా ఉన్నాయి మన దగ్గర. మనం దానికి ఒక ప్రపోజల్ తయారు చేయాలి. ఫస్ట్ అది సింగరేణి చుట్టూ నేను మీటింగ్స్లో కూడా చెప్పాను, సింగరేణి మైనింగ్ ఏరియా చుట్టూ ఉన్న గ్రామాలకి ఫస్ట్ మీరు సాటిస్ఫై చేయాలి. దానికోసం ప్రపోజల్ మేమే ఇస్తాం. సో మీరు కూడా దాంట్లో స్పెషల్ టీమ్స్ పెట్టేసి వాళ్ళు ఏం కోరుతున్నారు అది కూల్ చేసుకొని మనం చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా తృప్తిగా ఉంటారు కదా. ఎస్ సింగరేణి మాకు చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఈ రిపేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్లాక్స్ ఏ రీజన్తో వచ్చినా సార్ ఆల్రెడీ రూట్ అప్రోచ్ తీసుకొని మనం రిపేర్స్ అని టేకప్ చేస్తాం ఆల్రెడీ మనం డిస్టెంట్ డేటా